సో చాలామంది కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, గోల్డా, రియల్ ఎస్టేట్లా, మ్యూచువల్ ఫండ్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్తో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ మీకు వస్తుంది. మీరు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేసుకోవడం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రిటర్న్స్ ఎక్కువ కాదు, ఫస్ట్ రిస్క్ జీరో ఉన్న తర్వాతే రిటర్న్స్ చూసుకోవాలనే సీక్రెట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంతో లాస్ అయిన తర్వాత ఈ సీక్రెట్ తెలుసుకున్నాను. సో మనకు ఫిలాసఫీ ఏంటంటే ఎప్పుడైనా రిస్క్ జీరో ఉన్నప్పుడే రివార్డ్ చూడాలి. ఇప్పుడు మనకున్న డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ అని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే బాండ్స్ అని, దాని గురించి అంత తెలిసేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే చాలా సేఫ్ థింగ్, పెద్ద రిస్క్ ఉండదు, లాస్ ఉండదు. అదెంత వస్తుంది యావరేజ్గా రిటర్న్స్? 8% వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుందాం. అది మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉండదు, రైట్? దీనికి ఎంత రిటర్న్స్ వస్తాయి? యావరేజ్గా 12 to 15% వస్తాయి. సో ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక టైప్ లిక్విడ్ ఫండ్స్ అరౌండ్ 8% వస్తుంది, ఒకటి మోర్ దెన్ 5 years ఇన్వెస్ట్ చేస్తే 12 to 15% వస్తుంది. అప్పుడు మీరు ఏ రకంగా ఇన్వెస్ట్ చేస్తారు? ఈ రిటర్న్స్ తక్కువ ఉన్నప్పుడు ఎవరైనా 10 years 15 years ఇన్వెస్ట్ చేస్తారా? చేయరు కదా. సో ఇది జస్ట్ 1 to 2 years, అరౌండ్ మ్యాక్స్ 2 to 3 years, విత్ ఇన్ 1 year మీకు టెంపరీగా వాడుకుందాం అనుకుంటే ఇది వాడుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, ఈ ఎఫ్డీలోనో టైం వేస్ట్ చేస్తారు, చిట్లోనో టైం వేస్ట్ చేస్తారు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లాగో మోర్ దెన్ 5 years లాస్ ఉండదు, మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేకాకుండా ఎవ్రీ 5 years అనేది ఏమవుతుంది, డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 CR ఉంటే 2 CR అవుతుంది 5 years. నెక్స్ట్ 5 yearsకి 4 CR అవుతుంది. ఇది 5 yearsకి 8 CR 16 CR. అంటే ఎంత అమౌంట్ వస్తుంది లాంగ్ రన్లో, అండ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్. ఇలా కాకుండా కామన్ మిస్టేక్ ఏం చేస్తున్నారు, అందరూ రివర్స్ చేస్తున్నారు. ఎలా? ఇది 5 years ఇన్వెస్ట్ చేయరు, 2 yearsలో ఇన్వెస్ట్ చేస్తారు, మనీ లాస్ అవుతారు. లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేయరు, వీటిని లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేస్తారు. కంప్లీట్ ఆపోజిట్ ఫిలాసఫీ వెళ్తారు. ఇప్పుడు ఇంకోటి అందరికీ ఉన్న అదర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే రియల్ ఎస్టేట్, అంటే ఓపెన్ ల్యాండ్స్, రైట్? ఇంకోటి రెంటల్ ప్రాపర్టీస్, అది కూడా కంపేర్ చేద్దాం. సో ఫర్ ఓపెన్ ల్యాండ్స్ తీసుకుందాం. రియల్ ఎస్టేట్, మెజారిటీ ఆఫ్ రియల్ ఎస్టేట్ మినిమం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. రఫ్లీ ఇవి 5 to 10 yearsలో డబుల్ అవ్వడం ఫండ్స్ అనేది చూస్తాం. మినిమం ఒక 5 to 10 years ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేకపోతే ఓపెన్ ల్యాండ్స్ అనేవి అంత పనికిరావు. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ ఉన్నది. ఇంకా మనకు అందరికి ఇంకో సెంటిమెంట్ ఏంటి, గోల్డ్, ఎఫ్డి. గోల్డ్, ఎఫ్డి ఇవేంటి అందరూ ఏమనుకున్నారు, రీసెంట్గా గోల్డ్ వాల్యూ బాగా పెరిగేసరికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ కన్నా టాప్ అనుకుంటున్నారా? కానీ కాదు. లాంగ్ రన్లో చూసుకుంటే ఎఫ్డి కానీ గోల్డ్ కానీ పెద్దగా ఏముండదు, రఫ్లీ అరౌండ్ 4% పర్ ఇయర్ ఆ రేట్లో ఉంటుంది లాస్ట్ 10 to 20 years తీసుకుంటే. కాకపోతే మనకి ఏంటంటే ట్రెండ్ 1 to 2 yearsలో ఒకటేసారి పెరిగేసరికి అందరు పడుతున్నారు కదా, గోల్డ్ వాల్యూ పెరిగింది కదా, అలా చూసి ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ మీదనో ఎఫ్డి మీదనో లాంగ్ రన్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అప్లై చేశాక ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్ చూద్దాం. మీరు మనీ సేవ్ చేసుకుంటున్నారు, మోస్ట్లీ ఎంతో మంత్లీ ఎంతో సేవ్ అవుతుంది, 50,000 ఎక్స్పెన్సెస్ 50,000 మిగిల్చుకుంటున్నారు. కానీ మీకు ఈ ఇయర్ బాగా ఖర్చులు ఉన్నాయి, మీ లాంగ్ టర్మ్ పెద్ద ఏం లేవు, ఈ ఇయరే చాలా ఖర్చులు ఉన్నాయి. అప్పుడు వాటిని ఏం చేస్తారు? అందరూ ఏం చేస్తారు, బ్యాంకులో వేస్తారు. బ్యాంకులో వేసుకొని డైరెక్ట్గా డే టు డే బేసిస్ వాడుకుంటారు, డైలీ ఎక్స్పెన్సెస్కి వాడుకుంటారు. అలా కాకుండా ఈ మనీని మనం అనుకున్నాం కదా లిక్విడ్ ఫండ్స్ అని, అందులో వేసేసుకుంటే
దీని నుంచి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. డైలీ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే ఇందులో మినిమం 8% వస్తుంది పర్ ఇయర్. హ్యాపీగా రిటర్న్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 4 lakhs ఉన్నాయి, ఇందులో వాడుకున్నారు. దీనిలో రఫ్గా ఒక ఇయర్లో రఫ్గా అరౌండ్ 70,000 80,000 ఎక్స్ట్రా వచ్చేసింది. ఎంత బెస్ట్ ఇది. సో ఇప్పుడు ఇలా ఒక ఎమర్జెన్సీ ఫండ్ బిల్డప్ చేసుకోకుండా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళకూడదు. సో స్టార్టింగ్ నేను ఇలా డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటే చూస్తున్నారు, కానీ ఎమర్జెన్సీ ఫండ్స్ అనే కాన్సెప్ట్ లేదు. నన్ను అడిగితే ఎవరైనా ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డప్ చేసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా, ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినా, నాకు ఇప్పుడే ఖర్చు ఉన్నది 3 lakhs 4 lakhs ఎంతో ఖర్చు ఉన్నది అంటే ఏం చేస్తారు? లోన్ తీసుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? నీకున్న ఆస్తులు అమ్ముకుంటారు. అవన్నిటికీ కారణం ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్స్ లేకపోవడం. సో ఇప్పుడు ఏది ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా ఎమర్జెన్సీ ఫండ్స్ బిల్డప్ చేసుకోవడానికి మీకున్న టెక్నిక్ చెప్తున్నా. ఇప్పుడు 2 parts ఉన్నాయి. ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఏంటి? మీరు సేవింగ్స్ ఎంతో అంత బ్యాంక్లో గల్లగురిగిల్లో వేసుకోకుండా వేస్తూ ఎంతో అంత బిల్డప్ అవుతుంది కదా, అలా ఎలా బిల్డప్ చేసుకోవాలంటే సేవింగ్స్ని మీరు షార్ట్ టర్మ్లో సేవ్ చేసుకుందాం అనుకుంటే ఒక టెక్నిక్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఒక టెక్నిక్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కాన్సెప్టే అప్లై చేద్దాం. ఇప్పుడు నేను 1 yearలో సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ 1 year, 1 to 2 years. అంతకంటే ఎక్కువ ఇయర్స్ నేను సేవింగ్ చేయలేను, నాకు వెంటనే ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, నాకు అంత కెపాసిటీ లేదన్నప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. లిక్విడ్ ఫండ్స్, అది అరౌండ్ 8% per year వస్తుంది, సేఫ్. నేను ఒక 5 years వరకు సేవ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నువ్వు దీంట్లో వేస్ట్ కదా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయి. సో సేమ్ టెక్నిక్ అప్లై చేస్తే ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ బిల్డప్ చేసుకోవాలి, ఆ తర్వాత నీ అవసరాలను బట్టి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి.